నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకైతే ఎలాంటి సందేహాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక చిన్న శ్లోకం మా గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఇప్పుడు నార్మల్గా మనం జాతకం చూపించుకున్నట్లయితే అందులో అన్ని విషయాలు తెలుస్తాయి అంటారు. ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ సంతానం పరం కూడా తెలుసుకోవచ్చు అంటారు కదమ్మా. అదేవిధంగా హస్తరేఖల ద్వారా కూడా తెలుసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న. మొట్టమొదట మనము శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి తలుచుకుని ముందుకోవడం. ఓకే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఎందుకు అంటే సంతానం అనగానే సంతాన వేణుగోపాల స్వామి గుర్తుకొస్తాడు. సంతానానికి మువ్వగోపాలుడుగా చాలా చోట్ల సంతాన గోపాల స్వామిని సేవించిన తర్వాత వివాహం అవ్వడం అనేది జరుగుతుంది. ఆ వివాహం అవ్వడమే కాదు, సత్సంతానం సంవత్సరం లోపల పిల్లల్ని కూడా ఎత్తుకుంటారు. అందువల్ల ఈ సంతాన వేణుగోపాల స్వామికి చాలామంది ముడుపులు కూడా కడుతూ ఉంటారు. అయితే మీరు ఈ యొక్క సంతానం గురించి రేఖలు, హస్తరేఖల్లో తెలుస్తుందా? తెలుస్తుంది. ఏమిటంటే కనుక మనకి అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా సరే హస్త సాముద్రికం ద్వారా చాలా వరకు కూడా జాతకాన్ని చెప్పే గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. అది నిజం కూడా. నిజమే అంటారు. నిజమే. కానీ ఏంటంటే అంత గరిష్ఠులైనటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. బాగా తెలిసిన వాళ్ళ దగ్గర అంటే ఇక్కడెక్కడో కూర్చొని చెప్పేస్తూ ఉంటారు. అది అట్లా కాకుండా కొంచెం దానిలో కాస్తంత మంచి ఇది విధానం ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఏంటంటే స్త్రీలకు ఎప్పుడు కూడా ఎడమ చేయి చూస్తాం, పురుషులకు ఎప్పుడు కుడి చేయి చూస్తాం. ఓకే. స్త్రీలకి శుక్రస్థానం ఎక్కడ అంటే బొటనవేలు నుంచి, ఈ బొటనవేలు ఉంది కదా, బొటనవేలు నుంచి కింది భాగం శుక్రస్థానం అంటూ ఉంటారు. అయితే ఏంటంటే పురుషులకు కూడా మనకి స్త్రీలకైతే ఎడం చేయి చూపిస్తాం కదా, పురుషులకైతే కుడి చేయి చూపిస్తాం. ఈ విధంగా శుక్రస్థానంలో ఏముంది ఏంటి అనేది చూసి సంతాన యోగం ఉందా లేదా, సంతాన రేఖలు ఎంతవరకు ఉన్నాయి అని చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న దానిలో ఇప్పుడు ఈ మాధ్యమాల ద్వారా కూడా తెలిసి తెలియక నాకు ఉంది లేదు అని నిర్ణయం చేసుకుంటూ ఉంటారు. చాలా పొరపాటు. నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఇది మరల చెప్తున్నాను నేను. తర్వాత ఏంటంటే కనుక వివాహ రేఖకి కిందుగా చక్కగా అడ్డంగా ఒక 2-3 గీతలు ఉంటే అంత సంతానం ఉంటుంది శుభ అని చెప్తూ ఉంటారు. సాధారణంగా పురుషులు అనుకోండి, ఇక్కడ వివాహ రేఖ ఉంది, ఈ వివాహ రేఖకి ఒక 2-3 గీతలు ఉన్నాయనుకోండి అడ్డంగా, అది మనకి సంతానాన్ని తెలుపుతూ ఉంటుంది. ఆ విధంగా కూడా చూడొచ్చు. అంటే 2 విధాలుగా చూసుకోవచ్చు. సరే, బాగానే ఉందండి. ఇప్పుడు పొడవుగా ఉంటేనేమో మంచి ఇటుక రంగులో ఉండి స్ట్రాంగ్గా ఉంటే మగ సంతానం, కొంచెం లైట్ కలర్లో ఉంటే ఆడ సంతానం, కాస్త పొట్టిగా ఉంటే ఆడ సంతానం, ఇలా కూడా ఈ హస్త సాముద్రిక శాస్త్రంలో ఉంది. శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కానీ ఏంటంటే అది మాత్రమే ప్రమాణం కాదు. ఎందుకంటే జాతకం కూడా చాలా ముఖ్యం. చేతిరేఖలు ఓకే, ఒప్పుకుంటాము, హస్త సాముద్రికాన్ని మనం గౌరవిద్దాము, ఒప్పుకుందాము. కానీ ఏంటంటే జాతకంలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటే సంతానం లేట్ అయిపోతుంది. లేకుండా ఉంటారు. కానీ ఏంటంటే కనుక పెళ్ళైన వెంటనే పుడితే వీళ్ళకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తువులకు అందించేస్తారు. వీళ్ళు పెళ్ళే 30 ఏళ్ళకయ్యి ఈ పిల్లలు పుట్టడమేమో 35 ఏళ్ళకి పుట్టితే వీళ్ళకి 60 ఏళ్ళు వస్తువులకు పిల్లలకి ఎంత వయసు అవుతుంది? 25 ఏళ్ళు ఇంకా స్థిరపడరు. వీళ్ళు రిటైర్డ్ అయిపోతారు. మరి అలాంటప్పుడు మనము సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఎర్లీగా పెళ్లి చేసుకోవాలి, 30 లోపల చేసుకోవాలి. ఫస్ట్ ఫండమెంటల్. రెండో ఫండమెంటల్ ఏంటంటే కనుక తర్వాత కొన్నాళ్ళు మేము ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అనేది ఎండ్ ద జాయ్. జాయ్కి ఎక్కడైనా ఎండింగ్ ఉందా? లేదు కదా. ఎండ్ ద జాయ్. అందువల్ల ఆ ఎండింగ్ ఏం పెట్టకుండా పుట్టే బిడ్డని చక్కగా మంచి పరిస్థితుల్లో కంటే, మంచి యోగాలు శుభయోగాలు ఉన్నప్పుడు కంటే పెళ్ళైన వెంటనే చాలా బాగుంటుంది. వాళ్ళకి గురు అనుగ్రహం, శుక్రానుగ్రహం అన్నీ బాగుంటాయి. అలాంటప్పుడు పుట్టించేశారనుకోండి, సంతానయోగం గురించి వెంపర్లాడాల్సిన పనే లేదు.
నాకు ఆ గీత ఉందా ఈ గీత ఉందా అని చెప్పక్కర్లా, మీ చేతుల్లోనే మీ యొక్క గీతలు ఉన్నాయి. ఆ గీతలే ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని ముందుకు తీసుకెడతా ఉంటాయి. మీరేం చేస్తారు, కొన్నాళ్ళు ఆగాలి, కొన్నాళ్ళు మేము సరదాగా తిరగాలి, అది ఇది అనేసి మీరే వాయిదాల పద్ధతి వేస్తున్నారు. లేట్ అనేది చాలా లేట్ అయిపోతుంది. అది కూడా కొంచెం సమస్య. ఆడపిల్లకు కూడానమ్మా చిన్నప్పటి నుంచి చూసినట్లయితే గనక 14 సంవత్సరాల వయసు నుంచి కూడా సంతాన ఉత్పత్తి చేయగల శారీరక పరిస్థితులు భగవంతుడు పెట్టేశాడు. పోనీ అలాంటప్పుడు మనం 30 ఏళ్ళ లోపన్న పెళ్లి చేయాలిగా. 30 ఏళ్ళు దాటుతుల్లోకి అవకాశాలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యవంతమైనటువంటి సంతానం రావడం కూడా అందువలన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే పంచమ స్థానం సంతాన యోగానికి ముఖ్యం. ఆ పంచమంలో శని భగవానుడు కూర్చున్నాడు అనుకోండి, వెళ్ళి లేట్ అయిపోతుంది. అందులో రాహువు కూడా వెళ్ళి ఉన్నాడు అనుకోండి, కేతువు కానీ, మరి పాపగ్రహాలు కదా, అవి ఏం చేస్తాయి, చూద్దాంలే అని సర్పదోషాలని, ఆ దోషాలని, ఈ దోషాలని, కుజుడు కలిసినా ఎవరు కలిసినా కూడా. అందువల్ల పంచమ స్థానం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి జాతకంలో. దానికి ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే కూడా చేయించుకోవాలి. అంటే పరిహారం అంటూ ఏముంటాయమ్మా? పరిహారం అంటే పూర్తిగా సర్పదోషానికి సంబంధించిన కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే కనుక చక్కగా మనకి మన ప్రతి మంగళవారం చేయటం కానీ, మంగళవారం రాహుకాలంలో దీపం పెట్టి 5 ఒత్తుల దీపారాధన నువ్వుల నూనెతో పెట్టడం కానీ, లేకపోతే బొడ్డొత్తులు ఉంటాయి, చిన్న చిన్న ఒత్తులు ఉంటాయి కదా, నిమ్మకాయ డప్పల్లో నిమ్మకాయని మొత్తం రసం తీసేసి 2 నిమ్మకాయలను తీసుకుని అవి దాంట్లో ఆవు నెయ్యి పోసి చక్కగా తులసి మాత దగ్గర కానీ దుర్గా గుళ్ళో కానీ వెలిగించి ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని జపించడం కానీ 1008 సార్లు మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండడం, ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తే సంతానం తప్పనిసరిగా వెంటనే లేట్ అయ్యే సంతానం కూడా తొందరగా వస్తుంది. ఇన్ని రకాలు ఉన్నాయి. సరే బాగుంది, ప్రతిరోజు మనము ఇన్ని రకాలుగా చేస్తున్నాము, కానీ ఇంకా లేటుగానే ఉంది. చేతిలో చూస్తే బర్రెగుడ్డల్లా ఉన్నాయి రేఖలు, మాకెందుకు సంతానం కలగటం లేదు అని హస్త సాముద్రికంలో కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరికీ చేతులు చూపించి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు పాపం. జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటే చేతి రేఖలు కూడా ఉన్నప్పటికీ లేట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సంతాన గోపాల మంత్రం అని ఒకటి ఉంది. ఆ మంత్రాన్ని ఒక్కసారి మనం ప్రేక్షకులకి అందిద్దాం. ఓకే, అదేంటి అంటే కనుక ప్రతిరోజు సంతానం కావలసిన వాళ్ళు పెళ్ళికి గాజులు వేస్తారు ఆడపిల్లలకి. మనం ఏం చేస్తాం, చక్కగా గాజులు షూటింగ్లో బాగా కనపడతాయనేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేసుకుంటారు ఆడపిల్లలందరూ. 2 డజన్లు గాజులు, ఎరుపు ఆకుపచ్చ రంగు, ఎరుపుగా అట్లా ఈ చేతికి ఆ చేతికి విపరీతంగా వేసేస్తారు. పెళ్ళైన వెంటనే 3వ రోజు 5వ రోజు తీసేసి ఒక పక్కన పెట్టేసి ఒక రబ్బర్గా చేస్తారు, ఇత్తడిగా చేస్తారు, బంగారంగా చేస్తారు, ఒక గాజటు ఒక గాజుటు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా బోడి చేతులు. కుంకుమ పెట్టుకోరు. మంగళసూత్రం కూడా మా ఆయన చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ అన్నట్టుగా ఏదో విధంగా ఆ మంగళసూత్రాన్ని కూడా వేసుకుంటున్నారు కొంతమంది పెద్దాళ్ళకు భయపడి కొంతమంది ఆ మంగళసూత్రాన్ని కూడా పక్కన పెడుతున్నారు. కాలికి మెట్టెలు, కాళ్ళకి గజ్జెలు, పెళ్ళికి అన్నీ ఉంటాయి, పెళ్లి తర్వాత అన్నీ ఉండవు. వీటి వల్ల కూడా సంతానోత్పత్తికి కారకత్వాలు ఇవన్నీ కూడా. 5వ తనం అంటాం కదా, 35వ తనం, ఆ తనం లేకపోతే అమ్మవారు కూడా సంతాన లక్ష్మి కనికరించదు. అందువల్ల ఈ సంతానానికి సంబంధించి నరాలకి గాజులు తగలాలి, కాళ్ళకి మెట్టెలు తగలాలి, అక్కడి నుంచి గర్భాశయానికి సంబంధించిన నాడీ మండలం చైతన్యవంతం అవుతుంది, వెంటనే గడపొచ్చి పిల్లాడు పుడతాడు. అందువల్ల ఇవన్నీ కూడానమ్మా ఒకదానికొకటి లింకు. మన పూర్వీకులు ఏ సైన్సు లేనప్పుడు ఇవన్నీ కనిపెట్టారు. తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ సంతాన దేవకి సుత గోవింద, ఈ సంతాన గోపాలస్వామి మంత్రం ఇది రాసుకోండి. దేవకి సుత గోవింద వాసుదేవ జగత్పతే, చాలా సులభంగా ఉంది కదా. దేవకి సుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ, దేహి మే తనయం, నా కొడుకుని ఇవ్వయ్యా, గోపాల, నువ్వు యశోదాకృష్ణుడు కదా, నువ్వు దేవకీ నందుండువు కదా, ఆ కృష్ణుణ్ణి దేహి మే తనయం కృష్ణ, నాకు బిడ్డనివ్వయ్యా అని అడుగుతున్నాం మనం. వామహం శరణం మమ, వామహం శరణం గతః, ఏదైనా ఓకే, వామహం శరణం గతః అనుకోండి. పోనీ
నేను శరణు వేడుతున్నానయ్యా సంతాన గోపాలస్వామి, నాకు చక్కని సంతానం ఇవ్వు. మొత్తం మంత్రం ఒకసారి చెప్పుకుందామా? మంత్రం కూడా కాదు, ఇది చిన్న శ్లోకం కింద తీసుకోవచ్చు మీరు. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ, దేహి మే తనయాం కృష్ణ, వామహం శరణం గతః అనే ఈ శ్లోకాన్ని ఎవరైతే రోజు కూడా తలుచుకుని ఆ చిన్ని కృష్ణుడిని పెట్టుకొని చిన్న వెన్న ముద్ద పెట్టండి. సీత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు బట్టుదట్టి, చిన్ని తాయెత్తులను సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరకొలుతూ, నేను పూజిస్తున్నానయ్యా, నీలాంటి పిల్లాన్ని ఒక పిల్లాన్ని ఇవ్వయ్యా. నా సంతాన యోగం లేదా, లేకపోతే చేతిలో రేఖలు లేవా, జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి కృష్ణుడిని గట్టిగా పట్టుకోండి. గ్యారంటీగా మీ ఇంట్లో చిన్న కృష్ణుడు వచ్చేస్తాడు. ఓం జై శ్రీకృష్ణ. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎవరికైనా షేర్ చేయండి. మన వాళ్ళందరికీ కూడా మంచి విషయాలు మీరే కాదు, మీరు పంచడం వల్ల కూడా మీకు చాలా పుణ్య కార్యక్రమం కింద జరుగుతుంది. ఏదైనా జాతకాల విషయం కానీ, పెళ్లి సంబంధాలు చూడాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 16 ఏళ్ళగా నడుపుతూ వస్తున్నాము. అందుకని మీకు సంబంధాలు కావాలన్నా మీ చుట్టాలకి, బంధువులకి, ఆ విషయంలో కూడా అన్ని వర్ణాల వాళ్ళు, హిందువులైతే చాలు, మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏదైనా సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మీకు అనువుగా ఉండేటటువంటి వాట్సాప్ నెంబర్ 9866044439. మర్చిపోకండి, ఒక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. డెఫినెట్గా నేను మాట్లాడతాను మీతో. ఓం శ్రీమాత్రే నమః.